హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు V20 టీవీ. నేను మీ బంగారు రాజు. సో ఈరోజు మనతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు అండ్ చాలా అందమైన అమ్మాయి. సో ఏంజిల్లా ఉంటుంది. సో ఆమె ఎంత అందంగా ఉందో అంత అందంగా డ్యాన్స్ చేస్తుంది అనమాట. ఓకే, నాకు తెలిసి ఈ పాటకి అందరికీ అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఆమె మరి ఎవరో కాదు, అక్సా ఖాన్. ఓకే, సో అక్సా ఖాన్ ఈరోజు మనతో ఉన్నారు. సరదాగా ఆమెతో మాట్లాడి చర్చించుకుందాం సరదాగా. ఓకే, రెడీ? హాయ్ మేడం. హలో, హౌ ఆర్ యూ? ఫైన్, హౌ ఆర్ యూ? సో ఐఎమ్ గుడ్. ఓకే, సో ఈరోజు చాలా అందంగా ఉన్నారు మీరు. అండ్ డ్రెస్తో ఇంకా అందం వచ్చింది మీకు. అవును, సూపర్ అందంగా ఉన్నారు నిజంగా. థ్యాంక్ యూ అని చెప్తలేరు మీరు, అసలు కాంప్లిమెంట్ ఇస్తే థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు మీరు. థ్యాంక్ యూ. నాకు తెలిసి మీరు ఏమనుకున్నారు, అరే చాలా ఎక్కువైంది, ఫస్ట్ ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నారు కదా లోపల. లేదు అట్లా ఏం లేదు. నాకు ఆల్రెడీ తెలుసు ఈ అవుట్ఫిట్ చాలా బాగుంది, అందుకే వేసుకొని వచ్చాను. ఓ అది ఇండైరెక్ట్గా ఏంటంటే నువ్వు చెప్పిన అవసరం లేదు, నాకు తెలుసు, సపరేట్గా ఇంటర్వ్యూ చేసి అంటుంది అనమాట. ఓకే ఓకే అండి. అండ్ సో అసలు మీ మీ బ్యూటీకి రహస్యం ఏంది అసలు? సీక్రెట్ లాగా ఏం లేదు యాక్చువల్గా. ఇట్స్ గాడ్ గిఫ్ట్. లైక్ గాడ్ ఎలా తయారు చేసి నాకు ఇక్కడ పంపించారంటే, సో సీక్రెట్ లాగా నా లైఫ్లో ఏమీ లేదు. సూపర్. ఓకే, సో నేను సరదాగా టక్కా క్వశ్చన్ అడుగుతూ ఉంటాను. సో మీరు మీ స్టైల్ ఆన్సర్ చెప్పేసేయండి. చెప్పేస్తా. ఓకేనా? చెప్పేసే. కానీ ఓకే, యాక్చువల్లీ నేను మీ ఇంటర్వ్యూస్ కొన్ని చూసినప్పుడు రీసెంట్గా కూడా ఒక ఇంటర్వ్యూ చూసినాను. ఏంటంటే మీరు అన్నారు, నాకు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఎవరు లేరు, అసలు నేను అంత ఎవరితో అంత అటాచ్మెంట్ పెట్టుకొని క్లోజ్గా అని చెప్పేసి అన్నారు. అసలు ఎందుకు మీకంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు, అసలు ఎందుకు ఫ్రెండ్షిప్ చేయరు అంత క్లోజ్గా మీరు? అంత క్లోజ్గా చేయడానికి యాక్చువల్గా నాకు అవసరం కూడా పడలేదు. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇచ్చిన ఒక బెస్ట్ ఫ్రెండ్గా తాతయ్య గారు ఉన్నారు. సో దేవుడు నాకు ఆల్రెడీ ఇంత బెస్ట్ ఫ్రెండ్గా ఇచ్చారంటే, మనకి బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు కావాలి? సీక్రెట్ షేర్ చేయడానికి. మనం ఏమైనా టెన్షన్లో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియదు కదా, అప్పుడు వాళ్ళతో అడిగితే వాళ్ళు ఏదైనా సమాధానం చెప్తారు మనకి. అలాంటి వాళ్ళు మనకు కావాలి. సో బెస్ట్ ఫ్రెండ్గా అంటే నేను అన్ని సీక్రెట్స్ కానీ ఏమి షేర్ చేయాలంటే నేను తాతయ్య గారికి అడుగుతాను, తాతయ్య గారికి చెప్తాను. సో నాకు అవసరం కూడా పడలేదు స్కూల్లో కూడా. ఫ్రెండ్స్గా చెప్పొచ్చు, ఫ్రెండ్స్గా ఉన్నారు, కానీ ఆ బెస్ట్ ఫ్రెండ్ ఆ ఫీల్ ఎవరి దగ్గర నాకు రాలేదు. ఎందుకంటే నేను మోస్ట్లీ చాలా క్లోజ్ అంటే మా తాతయ్య గారితో ఉంటాను. ఓకే, ఇప్పుడు మీతో ఒక బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలంటే వాళ్ళలో ఎలాంటి క్వాలిటీస్ ఉంటే మీరు అంత ఫ్రెండ్షిప్ చేస్తే అంత క్లోజ్గా, లైక్ మీ తాతగారు లాగా ఎలాంటి క్వాలిటీస్ ఉంటే అంత బెస్ట్ ఫ్రెండ్ మీకు ఫీల్ అవుతారు మీరు? క్వాలిటీస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బిలీవ్, నమ్మకం ఉంటుంది కదా, ఆ నమ్మకం ఉండాలి. దెన్ ఒక మంచి బిహేవియర్ ఉండాలి యాక్చువల్గా. లైక్ అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, సీనియర్స్ వాళ్ళతో కానీ, లేదంటే లైక్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, గ్రాండ్ ఫాదర్ లాగా, లైక్ అంత ఏజ్ వాళ్ళకి అందరికీ యాక్చువల్గా రెస్పెక్ట్ ఇవ్వాలి. మెయిన్ అంటే గర్ల్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ నేను ఏమైనా లైక్ షేర్ చేసినప్పుడు ఇలా కొంతమంది ఉంటారు కదా, చాలా డల్గా ఉంటారు అండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా రాదు దాని మీద ఫోకస్ చేయడానికి, అది ఎందుకు చెప్తుంది, అట్లా కాదు. నేను చెప్పానంటే అది కొంచెం దానిపైన ఆలోచించి ఏదో ఒక రీజన్తో నాకు చెప్పిందంటే అది బిలీవ్గా అది కొంచెం ఉండాలి. అండ్ మోస్ట్లీ అంటే మంచి బిహేవియర్, ఐ థింక్ సో. బిహేవియర్ మంచిగా ఉంటే అండ్ ఆ మైండ్ థింకింగ్ మంచిగా ఉంటే బెస్ట్ ఫ్రెండ్గా నేను ఒప్పుకుంటాను. అంటే అమ్మాయినా అబ్బాయినా? అది ఏం ప్రాబ్లం లేదు, అమ్మాయినా అబ్బాయినా. కానీ మెయిన్ అంటే బిహేవియర్ మంచిగా, బిలీవ్ అని నమ్మకం ఉండాలి. ఎప్పుడు నాకు డల్ ఉన్నప్పుడు, లేదంటే లైక్ టెన్షన్ అయిపోతుంది కదా కొన్నిసార్లు, అది ఇది చేయలేము, ఇది జరుగుతుంది, సంథింగ్ ప్రాబ్లమ్స్ అయిపోతాయి, అప్పుడు నాకు బూస్టప్ ఇచ్చడానికి తాతయ్య గారు ఉంటారు. సో నాకు అవసరం లేదు వేరే వాళ్ళు. నేను అన్ని తాతయ్య గారితో షేర్ చేసుకుంటాను. ఏమైనా తప్పుగా ఉంటే తాతయ్య గారు నాకు క్లియర్ చేస్తారు, ఇది తప్పు, అది తప్పు. సో అట్లా ఏం లేదు. సూపర్ వండర్ఫుల్. అంటే నాకు తెలిసి ఈ జనరేషన్లో అంటే మీలాంటి వ్యక్తి నేను ఫస్ట్ మిమ్మల్ని వస్తుంది, ఇంకెవరు చూడలేదు. సో లైక్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు నాతో షేర్ చేసుకుంటారు. సో మేము అంతా క్లోజ్ కాబట్టి, బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి. సో మీకు బెస్ట్ ఫ్రెండ్ అది తాత అనేసరికి సో కొత్తగా అనిపించింది నాకు వినేటప్పుడు, చూసేటప్పుడు కూడా. అండ్ ఇందాక చూసాను ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు కూడా. సో వెరీ క్లోజ్ టు యూ అండ్ మంచిగా అనిపించింది నాకు. అంటే ఇలాంటి రోజులు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి, అది వెరీ గుడ్ క్వాలిటీ. ఓకే, మీరు యాక్ట్రెస్గానే ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఒక నటిగా ఎందుకు రావాలనుకుంటున్నారు?
నటిగా ఎందుకు రావాలి అని, బికాజ్ ఆబ్వియస్లీ నాకు ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పటి నుంచి. నాకు డాన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, డాన్స్ తర్వాత యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో ఫస్ట్ నా ఆలోచన ఏమొచ్చిందంటే ఒక డాన్సర్గా తయారై యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్దామని ఆ ఆలోచన ఉంది. అందుకే ఫస్ట్ నాకు ఇక్కడ ఛాన్స్ దొరికిందంటే ఇది గోల్డెన్ ఛాన్సే దొరికింది నాకు ధీ అంటే. సో నిజంగా గోల్డెన్ స్టేజ్, అండ్ నాకు కాదు చాలా మందికి లైఫ్ ఇచ్చిన స్టేజ్ అది. ఎంతో మంది ఆ స్టేజ్ నుంచి వెళ్ళేసి ఎక్కడ టాప్ అయిపోయారు. సో నిజంగానే ఆ ధీ తర్వాతనే నాకు ఎందుకంటే చాలాసార్లు లైక్ శేఖర్ మాస్టర్ కానీ వేరే జడ్జెస్ కూడా వచ్చారు, నాకు మంచి మంచి కమెంట్స్ ఇచ్చారు. నిజంగా ఫ్యూచర్లో సిల్వర్ స్క్రీన్లో వస్తావు, నిజంగా ఫ్యూచర్లో పెద్ద హీరోయిన్ అవుతావు, లైక్ అంత క్యాపబిలిటీ ఉంది, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, నాకు ఎన్నిసార్లు చెప్పారు, ఎంకరేజ్ కూడా చేశారు. సో నాకు కూడా లోపల నుంచి అనిపించింది ఎందుకు ఒకసారి మనం ట్రై చేద్దాం, ఒకసారి ఆ ఫీల్డ్కి వెళ్దాం. సో ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. సో అలా మనసులో ఉంది ఆల్రెడీ. డాన్సింగ్ తర్వాత యాక్టింగ్ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే శేఖర్ మాస్టర్ అంటే అక్కడ ఉన్న జడ్జెస్ అంటే చెప్పేంత వరకు మీకు ఆలోచన అంటే ఉందా, బిఫోర్ ఉందా, లేకపోతే వాళ్ళని చెప్పిన తర్వాత మీకు ఆలోచన వచ్చిందా అంటే నీకు ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి? నేను అదే చెప్తున్నాను, లైక్ ఇంతకు ముందు ఉన్నప్పుడు కూడా కొంచెమైనా ఆ ఫీల్ ఉండేది, ఎందుకంటే డాన్సర్ కాబట్టి యాక్టర్ కూడా అవ్వచ్చు. చాలా మంది సాయి పల్లవి గారు కూడా మంచి డాన్సర్. అవునవును. సో అందుకే చిన్నగా ఫీలింగ్ ఉంది, కానీ అది పెద్దగా ఇంకా ఆలోచిస్తే బాగుంటుంది అని నాకు జడ్జెస్ తరపు నుంచి ఆ ఫీల్ వచ్చింది. సూపర్. ఓకే, ఇప్పుడు మీకు హీరోయిన్గా అవకాశం వస్తే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరో పక్కన చేద్దాం అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ అవకాశం చాలా వచ్చాయి, అండ్ ఆబ్వియస్లీ నేను రీసెంట్గా మూవీస్ కూడా చేస్తున్నాను, ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. కానీ లైక్ ఒక మంచి ఇంకా పెద్ద ప్రాజెక్ట్ ఇంకా ఫ్యూచర్లో వస్తే డెఫినెట్గా నేను మోస్ట్లీ అంటే అందరు హీరోస్ లైక్ పెద్ద పెద్ద హీరోస్, విజయ్ దేవరకొండ సార్, జూనియర్ ఎన్టీఆర్ సార్, మహేష్ బాబు గారు అండ్ నాని సార్, ఎంతోమంది ఆబ్వియస్లీ చేస్తాను. కానీ మీరు నచ్చిన వాళ్ళతో అడిగారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ సార్ అండ్ మహేష్ బాబు గారు అనుకున్నా, ఇదే పేరు చెప్తాను అనుకున్నా. సరే, ఇప్పుడు మహేష్ బాబు అండ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు వచ్చాయనుకోండి, రెండు ఒకటేసారి వచ్చినాయి, రెండు ఒకేసారి చేయాలనుకుంటే ఒకటి చూస్ చేయాలనుకుంటే దాంట్లో ఏది చూస్ చేసుకుంటారు? అయ్యో ఆ సమయం రాకూడదు అంటే లైక్ సడన్ గా రెండు మూవీస్ వచ్చాయి, అయ్యో నేను అంటే వస్తే ఏం చేస్తారు సడన్ గా? ఇద్దరు ఒకటేసారి చేయాలమ్మా, మీకు ఒకటే ఛాన్స్ ఉంది, ఒకటి ఎంచుకోరి, ఇద్దరు దగ్గర అయితే కుదరదు అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? క్యా కర్తే? నేను రిక్వెస్ట్ చేస్తాను, అంటే ఇద్దరు వాళ్ళ టీం అంటే డైరెక్టర్స్ గారు ఉంటారని రిక్వెస్ట్ చేస్తాను, ఈ డేట్స్ కొంచెం ఎలా ఫిక్స్ చేద్దాం, ఆ డేట్స్ కొంచెం ప్లీజ్ అది కన్వే చేసేసుకుంటారు. ఒప్పుకోవాలి కదా ఫస్ట్. ఒప్పుకుంటారండి. ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? ఒకరితో చేయాలంటే ఎవరితో చేస్తారు? మంచి వాళ్ళు. నాకు ఆన్సర్ కావాలి. మీరు అమ్మో, మీరు చాలా డిప్లొమాటిక్ చెప్తారు ఆన్సర్. అది వస్తుంది కదా రెండు ఒకేసారి ఆఫర్స్, లైక్ ఇద్దరిది, మహేష్ బాబు గారిది జూనియర్ ఎన్టీఆర్, అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎందుకు అది చూద్దాం, ఫస్ట్ వింటర్ అయితే కానీ తర్వాత చూద్దాం ముచ్చట, అంతే కదా? ఓకే, ఖచ్చితంగా అలాంటి మీకు రోజు రావాలి, నేను చూడాలి, మీరు అప్పుడు ఏం డిసిషన్ తీసుకుంటా అని చెప్పి వెయిట్ చేస్తాం దానికోసం. ఓకే, D11లో మీరు కనిపించలేదు ఎందుకు? D11 ఏ సీజన్? ది జోడియా? ది జోడీలో నేను ఎందుకు కనిపిస్తాను? నాకు జోడీలు చేయడానికి నాకు ఇంట్రెస్ట్ లేదంతా. అదే వై? ఇప్పుడు డాన్సర్ అంటే సో డ్యూయట్ చేయాలి, సో క్లాసిక్ చేయాలి, కానీ నేను ఆల్రెడీ D10 చేసిన తర్వాత నేను బిజీ అయిపోయాను, వేరే ప్రాజెక్ట్స్ కానీ వేరే రియాలిటీ షోస్ లో బిజీ అయిపోయాను, నేను అందుకే ది జోడీ చేయలేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నాకు జోడీలు చేయాలంటే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు, చేయాలంటే సోలోగా చేయాలి. అంటే మరి ఫ్యూచర్ లో సినిమాలో చేసినప్పుడు ఖచ్చితంగా అది సినిమా వేరండి అండ్ షో వేరు. సో ఎప్పుడు రియాలిటీ షో అండ్ సినిమాకి కంపేర్ చేయలేము మేము. రియాలిటీ షో ఇస్ వేరే, రియాలిటీ షోలో చేయాలంటే డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి, డూయిట్ ఇవన్నీ. కానీ సినిమాలో చేయాలంటే డూయిట్స్ ఉంటుంది, అది మనకు తెలుసు, అది లైక్ సిచ్యువేషన్ దాన్ని బట్టి ఉంటుంది. సో అది అప్పుడు చూసుకుందాం. మీ దాంట్లో ఎందుకు అంత రియాలిటీ షోలో నాకు అంత ఇంట్రెస్ట్ లేదు షోలు చేయడానికి. అంటే మీకు మళ్ళీ ఆఫర్ వచ్చింది కదా, పిలుపు వచ్చిందా మళ్ళీ D11లో చేయండి అని చెప్పేసి? అట్లా D11లో యాక్చువల్గా నాకు రాలేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ ది జోడీలో కొత్త వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళకి ఛాన్స్ కూడా మనం ఇవ్వాలి కదా. ఎన్ని రోజులు ఎన్నిసార్లు మనమే రియాలిటీ షోస్ చేస్తే వేరే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆ స్టేజ్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. సో ఆ కూడా ఒక రీజన్ ఉంది చేయడానికి కోసం. ఓకే, ఇప్పుడు మీరు D10లో సెమీఫైనల్ దాకా వచ్చి అక్కడ నుంచి ఎలిమినేట్ అయ్యాను. యా, సో అప్పుడు ఎట్లా అనిపించింది ఫీలింగ్? సో కొద్దిగా ఉంటుంది, అక్కడ దాకా వచ్చి ఇంకొక అడిగి వేస్తే మనం ఫైనల్లో వెళ్ళిపోతుండే, కానీ అక్కడ దాకా వచ్చి సెమీఫైనల్ వెనక్కి తిరిగేసరికి
కొద్దిగా బాధ హ్యాపీ అనిపిస్తుంది ఆ ఫీలింగ్, time. బాధగా ఏమీ లేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నాకు మంచి పేరు వచ్చింది. అవును. అండ్ సౌత్ పీపుల్ వాళ్ళు అందరికీ తెలుసు నేను నార్త్ అమ్మాయిని, మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాను. అప్పుడు కూడా వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ జనాలకి. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు, ఒప్పుకోరు అసలు. వేరే ప్లేస్ నుంచి వచ్చిన అమ్మాయికి ఎందుకు మేమంతా ప్రేమ ఎంత సపోర్ట్ చేయాలి. కానీ ఇక్కడ వచ్చాక నాకు మంచి ఫేమ్ వచ్చింది. వాళ్ళు ఎంత ఇప్పటి వరకు కూడా నాకు అంతా ప్రేమిస్తూనే ఉంటారు అండ్ సపోర్ట్ చేస్తూనే ఉంటారు. సో నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అండ్ నాకు బాధగా అందుకే ఏమీ అనిపించట్లేదు. నేను ఆల్రెడీ విన్నర్ అయిపోయాను. తర్వాత సెమీఫైనల్స్లో సరే ఎలిమినేట్ అయ్యాను. గ్రాండ్ ఫినాల్ నాకు స్పెషల్ పర్ఫార్మెన్స్ కోసం పిలిచారు, అది కూడా జూనియర్ ఎన్టీఆర్ సార్ ముందు. ఎవరికి ఏం కావాలి ఇంకా దానికన్నా ఇంకా సరిపోయింది కదా. డైరెక్ట్ ఎన్టీఆర్ సార్ చూడగానే మొత్తం అంటే మనకి ఇష్టమైన వ్యక్తి మన ముందు ఉంటే మనతో డాన్స్ చేస్తే తన సాంగ్ కి డాన్స్ చేస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. సింగ్ జరా సింగ్ అని చెప్పేసి చాలా గట్టిగా. ఇంకోటి ఏంటంటే సో మన అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సో ఎవరినైనా సరే ఎంకరేజ్ చేస్తుంది. మన దగ్గర టాలెంట్ ఉంటే చాలు కంపల్సరీ వాళ్ళని ముందు తీసుకొస్తుంది. సో మీకుంది కాబట్టి మిమ్మల్ని సో అంటే టాలీవుడ్ మిమ్మల్ని స్వీకరించింది. సో అది అండ్ ఖచ్చితంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది. అది ఓకే. సో మీరు డీ నుండి నేర్చుకుంది ఏంటి, లైక్ లెసన్ ఫస్ట్ అంటే లైక్ లైఫ్ కోసం హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. లైఫ్లో ధైర్యం ఓకే, బట్ పేషెన్స్ అది ఉంటుంది కదా. కామ్గా ఉండాలి, కొంచెం కూల్గా ఉండాలి. స్టార్టింగ్లో లైక్ వచ్చినప్పుడు నేను కొంచెం నిజంగా డల్ అయ్యాను. ఎందుకంటే కొత్త ప్లేస్ లైక్ స్టేజ్ లాంగ్వేజ్ వాజ్ ద బిగ్గెస్ట్ డిఫికల్ట్ థింగ్ అనమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇప్పుడు నేను తెలుగులోనే పాడాలి, తెలుగు పాట మీద సాంగ్ డాన్స్ చేయాలి, ఎన్నో థింగ్స్ లైక్ కొంచెం డిఫికల్ట్ అయింది. తెలిస్తే మనం ఇంకెక్కువ ఎక్స్ప్రెషన్ పెట్టొచ్చు. ఫస్ట్ థింగ్ నేను ఆ షో నుంచి నేర్చుకున్నానంటే తెలుగు నేర్చుకున్నాను. ఇది మాత్రం పక్క. అది నిజంగానే చాలా మంది హెల్ప్ చేశారు. హెల్ప్ ఎలా అంటే నాకు స్పెషల్ క్లాస్ అట్లాంటి ఏం పెట్టలేదు, కానీ నాతో మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు సో అన్ని వాళ్ళ పదాలు ఏం చెప్తున్నారు అన్ని క్యాచ్ చేశాను. మాట్లాడడానికి అప్పుడు రాలేదు, ఎందుకంటే కొంచెం నాకు భయం అప్పుడు. ఇప్పుడు ఎలాగో కొంచెం ధైర్యం వచ్చింది మాట్లాడడానికి. ఫస్ట్ థింగ్ అంటే అది నేర్చుకున్నాను. తర్వాత చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. లైక్ రియాలిటీ షో చేయాలంటే మనం ఇలా కాంపిటీషన్లో నార్మల్గా వెళ్తే లోకల్ కాంపిటీషన్లో ఒక రోజులో అయిపోతుంది. ఆ రోజే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. ఇక్కడ అంటే 1 year మీరు ఇక్కడ ఉండాలి, డే అండ్ నైట్ రిహర్సల్ చేయాలి, ఒక్కొక్క సాంగ్ కోసం చాలా కష్టపడాలి. సో నిజంగా అంత ఈజీ కాదు. మనం ఓన్లీ పర్ఫార్మెన్స్ చూస్తాం, అది కనిపించదు, ఈజీ ఏం కాదు. వెనకాల ఎంత కష్టపడ్డాము అది మాకు తెలుసు, కానీ చాలా మంది తెలియదు, చూసేవారు తెలియదు. అదే. సో మీరు ఇప్పుడు అంటే ఇది డీకి రాకముందు అంటే మీ ఏరియాలో అంటే మీరు ఉన్న ప్లేస్లో అక్కడ పర్ఫార్మెన్స్ చేశారు, స్టేజ్ షోస్ లాంటివి, లేకుంటే టీవీ షోస్ అక్కడ టీవీ షోస్ కూడా చేశాను. నార్త్ సైడ్ లో నేను డిఐడ్ లిటిల్ మాస్టర్ సీజన్ 3 టాప్ 36 జీ టీవీలో. ఓకే. అప్పుడు నాది ఏజ్ 11 years, అది జూనియర్స్ వాళ్ళు, లిటిల్ మాస్టర్స్ అది జూనియర్స్. తర్వాత ఇండియాస్ గాట్ టాలెంట్ లో కూడా చేశాను, ఇండియాస్ గాట్ టాలెంట్ కలర్స్ టీవీలో. అండ్ తర్వాత చాలా రియాలిటీ షోస్ అండ్ లోకల్ లెవెల్లో లైక్ లోకల్, తర్వాత స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్లో కూడా 1 lakh ప్రైజ్ కూడా గెలిచాను విన్నర్గా. అండ్ టోటల్ ఎప్పుడు అంటే ఐ థింక్ 150 ట్రోఫీస్ ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి నిజంగా. ఇఫ్ యూ వాంట్ పిక్స్ అది కూడా నేను షేర్ చేసేస్తాను. మీ ఇంటికి వచ్చి చూస్తాను నేను. షూర్ రండి, నో ప్రాబ్లం. ఎందుకంటే అవన్నీ ఒకసారి చూద్దాం, హోమ్ టూర్ లాగా షూర్, మనం ఒకసారి ప్లాన్ చేద్దాం. అది ఓకే. డీలో మీరు కాకుండా మీకు నచ్చే వ్యక్తి ఎవరు, బాగా మీరు ఇష్టపడే వ్యక్తి? ఇష్టపడే వ్యక్తి లైక్ అందరే ఉంటారండి. నేను ఎందుకంటే ఎవరితో అంత క్లోజ్గా లేను, అండ్ చెప్పాను కదా నాకు ఎవరు లైక్ అంత ఫ్రెండ్లీగా లేరు. లైక్ మోస్ట్లీ అంటే నేను నా డాన్స్ అండ్ పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసిన వాళ్ళు. అది నిజంగానే స్టేజ్ మీద చాలా తక్కువ కూర్చుంటాను అండ్ రిహర్సల్ మీద ఉంటాను. అవును, ఇప్పుడు అది అక్కడ పర్ఫార్మెన్స్ వేరే వాళ్ళు అవుతున్నప్పుడు కొంచెం చూపిస్తారు కదా మామూలుగా, ఫనీ టాస్క్లు అవుతున్నప్పుడు అందరూ కనిపిస్తారు, మీరేమో చాలా రేర్గా కనిపిస్తారు అక్కడ. అంటే మీ పర్ఫార్మెన్స్ అయిపోయి వెళ్ళిపోతారు అక్కడ నుంచి.
కాదు అంటే యాక్చువల్గా పర్ఫార్మెన్స్ కోసమే నేను రిహర్సల్ చేస్తూనే ఉంటాను. పర్ఫార్మెన్స్ అయిన తర్వాత కొంతసేపు కూర్చుంటాను. తర్వాత ఎందుకంటే లైక్ మోస్ట్లీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కూర్చోడానికి, ఎందుకంటే అప్పుడు నాకు ఏమీ అర్థం కాదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం ఫన్నీ టాస్క్, ఏం పంచెస్, అసలు ఏం చెప్తున్నారు నాకు ఏం అర్థం కాదు. సో కూర్చోడానికి అంత ఇంట్రెస్ట్ రాలేదు. కానీ ఇప్పుడు రీసెంట్గా అంటే నేను ఎక్కడ లైక్ దివాళీ ఈవెంట్లో పిలుస్తారు, దసరా ఈవెంట్లో, ఈటీవీది జరుగుతుంది కదా, జీ వాళ్ళది, జీ తెలుగు వాళ్ళది, స్టార్ మాది. సో అప్పుడు కొంచెం హాయిగా ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఎలాగో అర్థం అవుతుంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మీకు తెలుగు మొత్తం వచ్చేసినట్టున్నా, ఏదైనా పదాలు మాడితే అర్థమయ్యేది అంటే అర్థం కాని ఏమైనా ఉన్నాయా ఇంకా? ఉంటాయండి, అది ఇంకా నేనైతే అయిపోయింది ఇంకా ఇది నేర్చుకున్నాను, అది నేర్చుకున్నాను, అట్లాంటి నా మైండ్ లేదు. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా క్లారిటీ రావాలి. నేను ఎలాగో స్లాంగ్ మీద కూడా చాలా ఫోకస్ చేశాను, ఎందుకంటే తెలుగు అంటే చాలా మంది మాట్లాడతారు, అంటే ఇక్కడ వచ్చాక నేర్చుకున్నారు, కానీ అది ఆ స్లాంగ్ అవే ఉంటుంది కదా. ఎవరికి చాలా మందికి తెలియదు అసలు నేను నార్త్ అమ్మాయి సౌత్ అమ్మాయి. ఇప్పుడు మీకు అంటే తెలుగులో ఇప్పుడు అంటే మెయిన్గా అంటే 2 స్లాంగ్స్ ఉంటాయి, తెలంగాణ ఒకటి ఉంటుంది, ఆంధ్రది ఒకటి. మళ్ళీ తెలంగాణ ప్రతి జిల్లాకు ఒక స్లాంగ్ ఉంటుంది, మళ్ళీ ఆంధ్ర ఒక జిల్లాకు ఒక స్లాంగ్ ఉంటుంది. మీకు ఇప్పుడు నార్మల్గా హైదరాబాద్లో ఒక స్లాంగ్ ఉంటుంది, ఆ స్లాంగ్ వచ్చా మీరు ట్రై చేసారు ఎప్పుడన్నా? లేదే, ఒకసారి మాట్లాడి చెప్తాను. అరే ఎడు పోతున్నారా భయ్, అరే చెప్పినా గారా, నువ్వు చెప్పినా అట్లా లేదు, అది చెప్తున్నారే అర్థమైందా, నువ్వు ఊకోమంటా ఇది కూర్చుంటే నువ్వు రావేంద్ర ఇంకా ఇది. అయ్యప్పా, అది విన్నాను, అంటే కొంతమంది అట్లా మాట్లాడతారు, కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలే, నాకు అసలు విన్నారు కదా నా మాట. అయ్యో సరదాగా ఏంటి ఏం మాట్లాడాలి? ఏం రా బాయ్ ఎడిపోతున్నారా, పిలుసు వినబడతలేరా బాయ్? అయ్యో నేను చెప్పలేను, నాకు ఇదే చాలు ప్రస్తుతానికి. దాని మీద కూడా ఫోకస్ చేశాను. చేయండి, మీకు ఎప్పుడు దీంట్లో డౌట్స్ నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఎట్లా మాట్లాడాలి, ఏం కథ హైదరాబాద్ అని చెప్పేసి నేను ఖచ్చితంగా నేను మీకు టీచ్ చేస్తా తెలుగు ఎట్లా మాట్లాడాలి ఇంకా అని చెప్పేసి కంపల్సరీ. ఎందుకంటే నా వాళ్ళ ఒకరు అంటే నా స్టూడెంట్ మన స్టూడెంట్ మీరు. ఓకే, డీలో చాలామంది ఇప్పుడు మీలాగా, సో మీకు అంటే మీకు పర్ఫామ్ చేయడానికి అంటే జోడీ ఇష్టం లేక మీరు రాలేదన్నారు డీ జోడీకి. సో చాలామంది కూడా డీలో అంటే ఒక సీజన్కే పరిమితం అయిపోయి అంటే అక్కడికే వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ సీజన్ కనిపించారు చాలామంది. సో దానికి కారణాలు ఏమనుకుంటారు మీకు తెలిసి? నాకు అంటే లైక్ వాళ్ళు కనపడరు అంటే వాళ్ళు వేరే లైక్ రియాలిటీ షోస్లో ట్రై చేస్తారు, అంటే ఎలాగో దీ నుంచి వాళ్ళకి మంచి అందరికీ మోస్ట్లీ మంచి పేరు వస్తుంది దీ నుంచి చేసిన తర్వాత వాళ్ళు వేరే రియాలిటీ షోస్కి, ఇప్పుడు ఇక్కడ సౌత్లో దీ అయింది, తర్వాత నార్త్ షోస్లో కూడా ఉంటాయి, సో వాళ్ళు అక్కడ ట్రై చేస్తారు ఇన్ మై ఒపీనియన్. సో అంటే అంత ఇంకా పర్సనల్ ఇంటర్వ్యూ ఏవైతే ఏం లేదంటారు, అంటే మీకు తెలిసినంత మాత్రం నాకు అదే తెలుసు. అంటే లైక్ ఎంత నేను ఈ మాటలలో నేను అంత ఫోకస్ చేయనండి, నాకు నా వర్క్ ఇంపార్టెంట్. మీకు కోపం ఎక్కువ వస్తుంది నిజంగా? మీకు కోపం ఎక్కువ వస్తుంటుందా? లేదే, ఏమో నాకు ఇప్పుడు అప్పని చూసి నాకు భయమైతే ఉంది. మీరు ఒకసారి ఇట్లా వచ్చి గట్టిగా చూస్తారు, ఒకసారి నవ్వుతున్నారు, అమ్మో నన్ను కొడతారే ఇంటర్ అయిపోయామని చెప్పి భయమైతే ఉంది అప్పటి నుంచి. కోపం అంతా రాదు, వస్తే కూడా లోపల వస్తుంది. లోపలనే ఒకవేళ కోపం వస్తే ఏం చేస్తారు చెప్పండి సార్ సరదాగా? ముందున్న మనిషిని కొట్టరు కదా, ఇప్పుడు నన్ను కొట్టకండి ప్లీజ్, బాగుంటుంది. నాకే తెలియదు నేనేం చేస్తాను. ఓకే, మీకు ఇప్పుడు కోపం వేస్తే కొడదానిపిస్తే అది ఆపేస్తా కాదు, ఏడుపు వచ్చినప్పుడు నేనేం చేస్తాను అది నాకు బాగా తెలియదు. ఏం చేస్తారు ఏడ్చినప్పుడు? ఏడుపు వచ్చినప్పుడు ఫస్ట్ సైలెంట్గా అయిపోతాను, సైలెంట్గా అయిపోయి వాష్రూమ్కి వెళ్తాను, వాష్రూమ్కి వెళ్ళేసి టప్పా 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 ఫుల్ ఏడ్చేసి ఓకే అయిపోతుంది. అది డీలో ఉన్నప్పుడు ఏడ్చాను. ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా, కొంచెం డిఫికల్ట్ మూమెంట్స్ ఉంటాయి కదా, చేయలేకపోతున్నాను ఎగ్జాంపుల్ గా, అప్పుడు రావట్లేదు అనుకో ఫీల్ అయిపోతుంది, ఎలాగో మనకి ఫీల్ అయిపోతుంది మనకి ఎందుకు రావట్లేదు, చెయ్యాలి తర్వాత రావట్లేదు ఏడుపు వచ్చేస్తుంది. ఏడుపు కూడా కొంచెం కోపం కూడా వస్తుంది. ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మాస్టర్ ఉంటారు కదా, మాస్టర్ ఇది రావట్లేదు, ఇది సరిగ్గా రావట్లేదు అది కొంచెం అంటే మా మాస్టర్ మరీ అంత కాదు, కొంచెమైనా గట్టిగా చెప్తారు అంతే. అప్పుడు కొంచెం ఏడుపు వచ్చింది, అది ఏడుపు వచ్చింది, టపా టపా స్టార్ట్ అయింది, మాస్టర్ వాష్రూమ్కి వెళ్ళాలి,
తనకి కూడా తెలుసు అది, నేను ఎందుకు వెళ్తున్నానని తనకి కూడా తెలుసు. అక్కడ వెళ్ళిన తర్వాత వాష్రూమ్ లోపలికి వెళ్ళేసి బాగా మనస్ఫూర్తిగా తర్వాత మొత్తం ఏడ్చిన తర్వాత మాస్టర్ రెడీ మాస్టర్ ఇప్పుడు ఏం కదా ఇక అంతే. అంటే అట్లా అంటే మీకు గుర్తున్న సిచ్యువేషన్ ఉంది, గుర్తుండిపోయి బాగా అంటే ఇప్పుడు మీరు ఇదే నాకు గుర్తున్న అంటే అది ఎప్పుడు ఏ సిచ్యువేషన్ అది డీటెయిల్లో పర్ఫార్మెన్స్ ఇది ఉంటుంది కదా దానికి పర్ఫార్మెన్స్ రిహర్సల్ చేసినప్పుడే ఏ సాంగ్ ఉంటుంది కదా, ఏ సాంగ్ అని చెప్పేసి ఆ టైం. ఏ సాంగ్ అంటే ఐ థింక్ నేను D10లో అది ఊసర్వల్లి సాంగ్ ఏదో ఒకటి ఉంది, అది చేశాను. అప్పుడు ఈ సిచ్యువేషన్ జరిగింది. అందుకే నేను ఎన్నిసార్లు ఏడ్చిరు అక్కడ డీల్, ఎన్నిసార్లు ఏడ్చిరు? అంటే మరి అంత అట్లా సిచ్యువేషన్ రాలేదు, ఎందుకంటే మేము ఫోకస్ చేసిన మోస్ట్ అంటే డాన్స్ మీద. అండ్ డిఫరెంట్ స్టైల్ నాకు ఎలాగో వచ్చు కాబట్టి యాజ్ ఫ్లోర్ మూమెంట్స్ చేసినప్పుడే కొంచెం నాకు ఏడుపు వచ్చింది. ఎందుకంటే అది కొత్త నాకు. ఇంతకుముందు లైక్ స్టంట్స్ ఇవన్నీ నాకు వచ్చు, కానీ ఫ్లోర్ మూమెంట్స్ అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను చూసాను, ఇంకా ఫస్ట్ టైం నేర్చుకున్నాను. సో ఐ థింక్ 6-7 టైమ్స్ అలా టక 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 6-7 టైమ్స్ అంటే 20 టైమ్స్ ఏడ్చిన అలా ఉంటుంది. ఏం కాదులేండి. ఓకే, ఇప్పుడు డ్యాన్స్లో కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు క్లాసిక్ అని ఒకటి ఉంటుంది, సో వెస్టర్న్ స్టైల్ అని చెప్పేసి, అంటే కొన్ని టైప్స్ ఉంటాయి. సో దాంట్లో మీకు అంటే ఏ టైప్ బాగా ఇష్టం డ్యాన్స్? నాకు బాగా నచ్చిన అంటే ఒకటి కథక్, క్లాసికల్ కథక్ చాలా ఇష్టం, అండ్ కంటెంపరీ, ఈ రెండు నాకు ఎక్కువ నచ్చిన. అండ్ తర్వాత టాలీవుడ్ది ఫ్యాన్ అయిపోయాను, ఆ మాస్ ఉంటుంది కదా, అది అది మొత్తం ఊళ్ళో హైదరాబాద్ మాస్ చేస్తారు తెలుసా, భరత్కి పెళ్ళి అయితే మొత్తం అదే అమ్మ నాడరా. రీసెంట్గా ఒక మూవీ చేస్తున్నాను కదా, దాంట్లో కూడా చాలా మొత్తం ఊర మాస్ స్టైల్ మొత్తం. అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా అది మాస్, నిజంగా ఖచ్చితంగా. సో నేను ఒక ఇంటర్వ్యూ చూసాను, సో మీకు అంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలు అంటే బాగా ఇష్టము అండ్ ఇన్స్పిరేషనల్ గా. ఓకే, అంటే ఎలాంటి సినిమా ఉంది లేడీ అంటే ఇలాంటి సినిమా అంటే లేడీ ఓరియంటెడ్ సినిమా ఇలాంటిది నాకు రావాలి అనుకుంటాం కదా, సో ఆ సినిమా ఇలాంటి సినిమా మీకు కావాలనుకుంటారు లేడీ ఓరియంటెడ్లో వచ్చిన సినిమాలలో? ఎలాంటి సినిమా? ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు. హిందీలో ఉంటాయి, తెలుగులో ఉంటాయి కదా కొన్ని, అట్లా మీకు అబ్బాయి ఇలాంటి సినిమా నాకు కావాలరా కంపల్సరీ నేను చేస్తా అలాంటిది అనుకుంటే అది? లైక్ ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు, గుర్తొచ్చిన తర్వాత చెప్తా. సరే అండి, అప్పుడు మెసేజ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు డీలో మామూలుగా ఫనీ టాస్క్ వేస్తుంటే చూసిరా, సో అంటే అవి స్క్రిప్టెడా లేకుంటే మామూలుగా టక్కటక్క అనేస్తారా? రెండు కలిపి చెప్పొచ్చు. మోస్ట్లీ అంటే ప్రదీప్ సార్ ఇస్ సచ్ ఎ టాలెంటెడ్ పర్సన్. అంటే ఇంతకు ముందు లైక్ నేను అంతా లైక్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఉంది, ఏం చెప్పాలో ఏం బాగుంటుంది అవన్నీ తనకి చాలా బాగా తెలుసు. సో ఐ థింక్ ప్రదీప్ సార్ చెప్పినప్పుడు నాకు స్క్రిప్ట్ అది అనిపించట్లేదు ఎప్పుడు. యా లైక్ సిచ్యువేషన్ చెప్తారు ఫస్ట్, ఏమి ఫనీ టాస్క్ జరిగినప్పుడు వాళ్ళు ముందు సిచ్యువేషన్ చెప్తారు, ఆ సిచ్యువేషన్ దాన్ని బట్టి వాళ్ళు మేనేజ్ చేసేసుకుంటారు. ఎలాగో అలవాటు అయిపోయింది కాబట్టి సుధీర్ సార్, రష్మి మ్యామ్ అండ్ వాళ్ళ ముగ్గురు కాంబినేషన్ అందరికీ నచ్చుతుంది. సో వాళ్ళకి ఎంత ప్రాబ్లం కూడా ఉండదు, ఓన్లీ సిచ్యువేషన్ చెప్తారు, ఇది ఉంది మీరు స్కూల్ పిల్లలు ఏదో అలా ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళు మేనేజ్ చేసేస్తారు, అంతే వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. ఇంకోటి ఏంటంటే నాకు ఇన్స్పిరేషన్ ప్రదీప్ గారు, నిజంగా నాకు ఇన్స్పిరేషన్ ప్రదీప్ గారు అంటున్నా. ఓకే అండి, ఇన్స్పిరేషన్ అంటే ఓకే, మరి నేను అవునా. ఇంకోటి ఇది ఫన్నీగా చాలా మంది నేను ఇంతకుముందుకు లైవ్ షో చేస్తుంటే నన్ను అందరు కాల్ చేసి అన్న నువ్వు సేమ్ ఆ ప్రదీప్లో ఉన్నావు అని చెప్పి చాలా మంది నన్ను అన్నారు. నేను అలా ఉన్నా, మీకు చూస్తే అట్లా అనిపిస్తున్నాను ఏమన్నా? కొద్ది బ్లాక్ అనుకోండి, అదే విషయం. ఇప్పుడు చూస్తున్నాను సంథింగ్ చేంజ్ లైక్ ప్రదీప్ సార్ లాగా అప్పుడే కదా నాకు తెలుస్తుంది. లేదు అంటే ఫేస్ అయినా లేదా నీకు కొద్దిగా బ్లాక్ ఉన్నా తెల్లగా ఉంటాను అనుకో, అదే విషయం. అవునవును ఉందా? అది ఒక్కటి చాలు చెడసలో పెట్టేసుకుంటా, నేను ప్రదీప్లో ఉన్నాను చెప్పలేదండి, ఎప్పటి వరకు చూస్తూనే ఉన్నాను. అవునా ప్రదీప్ సారా? సరే, ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయేలోపు చెప్పండి, తెలుస్తుంది కాలోపు మన కన్వర్సేషన్ బట్టి తెలిసిస్తుంది. ఓకే, అసలు మీకు దీని ఎట్లా అవకాశం వచ్చింది ఫస్ట్?
ఎట్లా అవకాశం వచ్చింది, ఎన్నిసార్లు చెప్పాను. నేను చూడలే కదా, నాకు మా ప్రేక్షకులు తెలియాలి కదా. ప్రేక్షకులు అందరికీ తెలుసు మోస్ట్లీ. నాకు ఎలా వచ్చింది అవకాశం అంటే, ఒక రోజు లైక్ మై బ్రదర్ లాగా ఒక పర్సన్ ఉన్నారు మా ఊరు నుంచి. ఇప్పుడు ప్రస్తుతానికి తను ముంబైలో సెటిల్ అయిపోయారు. ఓకే. పీయూష్ అన్నతో తనే ఒక రోజు నాకు కాల్ చేశారు, చెప్పారు ఈ షో గురించి. ఇది ఒక షో ఉంది, 10th సీజన్ జరుగుతుంది ఇక్కడ, అంటే బిగ్గెస్ట్ రియాలిటీ షో ఉంది ఇది. ఇంతకుముందు నేను కూడా వినలేదు, 10 సీజన్స్ అంటే గ్రేట్ థింగ్ అనమాట, అది కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సరే నీకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఒక మాస్టర్ ఉన్నాను జావేద్ మాస్టర్, లైక్ ఫ్రెండ్ అనమాట తనకి. నేను కాంటాక్ట్ నెంబర్స్ తను చెప్పారు. అప్పుడు నేను జావేద్ మాస్టర్తో మాట్లాడాను. తను నాకు పిక్స్ అండ్ వీడియోస్ నాకు అడిగారు. వీడియోస్ అంటే డిఫరెంట్ స్టైల్స్ది పంపించాలని చెప్పారు. అన్ని వీడియోస్ పంపించి తర్వాత నాకు ఇక్కడ రావాలని చెప్పారు. హైదరాబాద్కి ఒక ఆడిషన్ ఉంటుంది, ఇక్కడ వచ్చాక ఆడిషన్ ఇచ్చాను అండ్ డైరెక్టర్స్ వాళ్ళందరూ చూసి ఓకే చేసేసారు టాప్ 16లో. అప్పుడు కొంచెం ఏజ్ ప్రాబ్లం అయింది. ఏజ్ ప్రాబ్లం అంటే నేను 15 years పెళ్ళి అమ్మాయి. సో వాళ్ళు ఇది చెప్పారు, కొంచెం ప్రాబ్లం, ఏజ్ ప్రాబ్లం. ఎందుకంటే ధీటానంటే సీనియర్స్ వాళ్ళకి 18 above వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ ఎలాగో లైక్ టాలెంట్ వాళ్ళకి డాన్స్ నచ్చింది కాబట్టి వాళ్ళు 22 years ఏజ్ అని రాసి అయిపోయింది. ఇంకోటి ఏంటంటే, అంటే మీ లుక్ అట్లా అనిపిస్తుంది, చాలా మంది తెలియదు. సో మీరు 15 years కావచ్చు అని తెలియదు, అంతే గుర్తుపట్టు. టీవీలో అంటే లైక్ స్క్రీన్లో నేను కొంచెం పెద్దగానే మెచ్యూర్గా అనిపిస్తాను. అవును, అందుకే సో మీకు అంత ప్రాబ్లం లేకుంటే అందరూ చిన్నపిల్లలు పెట్టి తెచ్చేసాను అని చెప్పేసి. ఓకే, సో సుధీర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఆయన గురించి? మంచిగానే చెప్తానండి, ఎందుకంటే మంచి పర్సన్ కాబట్టి. అండ్ డీటెయిల్లో ఉన్నప్పుడు తను నా టీమ్ లీడర్గా చాలా చాలా సపోర్టివ్గా ఉన్నారు. అప్పుడు కూడా లైక్ ఎప్పుడో కొన్నిసార్లు మన పర్ఫార్మెన్స్ అంతా రాదు, ఆ రేంజ్లో రాదు, అప్పుడు చాలాసార్లు ఎంకరేజ్మెంట్ చేశారు. అండ్ నిజంగా నేను చాలా లక్కీ ఉన్నాను, ఎందుకంటే తన టీంలో ఉన్నాను, తను నా టీం లీడర్ లాగా ఉన్నారు కాబట్టి. అండ్ సుధీర్ సార్ గురించి చెప్పాలంటే చాలా సింపుల్ పర్సన్, చాలా అంటే చాలా సింపుల్ పర్సన్ అండ్ వర్సటైల్ కూడా చెప్పొచ్చు. అంటే ఒక వర్సటైల్ ఆర్టిస్ట్ కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ఎలాగే కామెడీ బాగా చేస్తారు. హీఈస్ ఆల్సో మెజిషియన్, తనకి తెలుసు మ్యాజిక్ ట్రిక్స్, సింగింగ్ కూడా, డాన్స్ కూడా అండ్ యాక్టింగ్ ఆబ్వియస్లీ మల్టీ టాలెంటెడ్. నేను అందుకే కదా వర్సటైల్ ఆర్టిస్ట్ కూడా అంటున్నా. సో ఐ థింక్ హీ ఈజ్ సచ్ అ గ్రేట్ పర్సన్. ఇప్పుడు అంటే డీలో ఉన్నప్పుడు ఆయనతో మీకున్న మంచి ఒక మెమొరీ, స్వీట్ మెమొరీ ఉందా? స్వీట్ మెమొరీ అంటే అలాంటి లైక్ ఏం లేదు, ఎందుకంటే స్వీట్ మెమొరీ అంటే మా అందరం కలిసి లైక్ ఎప్పుడు ఎగ్జాంపుల్ నాకు పర్ఫార్మర్ ఆఫ్ ద డే వచ్చింది అనుకో, ఒకసారి నాకు పర్ఫార్మర్ ఆఫ్ ద డే వచ్చింది. దాంట్లో లైక్ వేరే బ్రూక్లిన్ ఐ థింక్ చాక్లెట్ సంథింగ్ నేమ్ ఉంది, అది వచ్చింది. జస్ట్ ఇలా ఇచ్చారు, అయిపోయింది ఇంకా ఖతం, ఫుల్ ఇచ్చారు. మొత్తం టీం వాళ్ళు ఉన్నారు కదా, ఒక్కొక్క ప్యాకెట్ తీసుకొని నా దగ్గర ఒక్క టాఫీ కూడా లేదు, ఒక్క టాఫీ కూడా లేదు. ఫస్ట్ దాంట్లో వచ్చిన వర్షిని మ్యామ్ అండ్ సుధీర్ సార్ వాళ్ళు ఉన్నారు. అండ్ తర్వాత మొత్తం అటాక్ చేశారు డైరెక్ట్గా. సరే తీసుకోండి అని. అప్పుడు కొంచెం లైక్ ఒక అమ్మాయి ఉంది దర్శిని, మేము కొంచెం షేర్ చేసాము. నా దగ్గర ఒక ప్యాకెట్ కూడా లేదు, ఒక టాఫీ కూడా లేదు. తర్వాత బయట వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, నా పర్ఫార్మెన్స్ ఎలాగో బాగా వచ్చింది కదా, సీరియస్గా మా మాస్టర్ పిలిచారు, నిన్ను రమ్మంటున్నారు డైరెక్టర్స్ వాళ్ళు. అరే ఏమైంది, నేను ఏమైనా తప్పు చేసినా అలా నాకు అనిపించింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఇలా ఇది తీసుకో, దాంట్లో 2 chocolates సో అది ఇచ్చారు. సో అందుకే అది దాంతో నేను హ్యాపీగా అయిపోయాను. ఓకే, ఇది అందరి డౌట్ ఉంది, మిమ్మల్ని అడగొచ్చు, నాకు తెలియదు కాబట్టి. ఇప్పుడు సుధీర్ రశ్మిలో నిజమేనా అది? లేదు అంటే మాకే ఆన్సర్ చూపిస్తున్నారు. సో మాకు టీవీలో కనిపించినప్పుడు పర్ఫార్మెన్స్ కావచ్చు, కానీ చాలా మందికి అనిపించింది ఏంటంటే సో నిజంగా ట్రూ లవర్స్ ఏమో అని చెప్పి చాలా మందికి అనుకుంటున్నారు. సో మీరు ఆఫ్ సెట్ లో చూసినప్పుడు ఎట్లా అనిపించింది? ఆఫ్ స్క్రీన్ చూసినప్పుడు అక్కడ నిజమేనా లేకుంటే అది జస్ట్ వాళ్ళు ఫ్రెండ్స్ గా ఉంటారు? లైక్ నేను చూసాను 1 year ఫుల్గా డీటెయిల్లో ఉన్నాను, కానీ అట్లాంటి లైక్ లవ్ ఉంది, అట్లాంటి ఆబ్వియస్లీ మన అందరికి నచ్చుతుంది. వాళ్ళిద్దరు జోడి చాలా బాగుంటుంది, లైక్ యూట్యూబ్ జోడి క్యూట్ కపుల్ అంటారు, అది నిజంగానే వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. కానీ అట్లాంటి ఏం లేదు వాళ్ళ ఇద్దరి మధ్యలో.
అట్లాంటి నాకు అనిపించట్లేదు. అండ్ ఐ థింక్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు, కానీ అలాంటి లైక్ లవ్ లాగా అట్లా ఏం లేదు. ఓకే, ఫ్యూచర్లో మీకు అంటే అంటే ఒక యాక్ట్రెస్గా లేకుంటే డ్యాన్సర్గా అంటే ఒకటే ఎంచుకోవాలి, సో డ్యాన్స్ వదిలేయాలి అని అంటే వదిలేస్తారా మీరు? అట్లా ఏం లే, నో ఆప్షన్. ఇప్పుడు యాక్ట్రెస్ చేసినప్పుడు దాంట్లో డ్యాన్స్ ఉంటుంది కదా సినిమాలు ఎట్లయినా. నేను అందుకే చెప్తున్నాను కదా, నేను అనేది ఓన్లీ డాన్సర్గా అంటూ నేను ఓన్లీ అంటే కొరియోగ్రాఫర్ కావచ్చు లేకుంటే డాన్సర్గా. సో అంటే సో ఓన్లీ యాక్ట్రెస్కి వెళ్ళాలంటే ఇటు కొరియోగ్రాఫర్గా అవసరం లేదు అని అంటారు కదా. అప్పుడు కొరియోగ్రఫీ, ఎస్, కొరియోగ్రఫీలో నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ మరీ అంత లేదు. కొరియోగ్రాఫ్ చేయకుండా ఓన్లీ యాక్ట్రెస్ చేయాలి నేను చేస్తాను. అప్పుడు అంటే డాన్స్ కొద్దిసేపు పక్కన పెడతారు అంతే. ఎట్లా సినిమాలు చేస్తారు కాబట్టి అంత కాదు. అప్పుడు కూడా సినిమాలో ఎలాగో నాది డాన్స్ పార్ట్ ఉంటది మోస్ట్లీ, అందుకనే. కానీ కొరియోగ్రఫీ ఇస్ వేరు అండ్ టు పర్ఫార్మ్ డాన్స్ ఇస్ వేరు. సో నేను డాన్స్ అస్సలు వదలను. ఎస్, కొరియోగ్రఫీ పక్కన పెట్టేస్తా. అంటే మీరు డీలో చేసినప్పుడు ఎప్పుడైనా అంటే మీ కొరియోగ్రాఫర్కి ఏమైనా మీరు సలహాలు ఏమైనా ఇచ్చారా? మాస్టర్ ఇక్కడ స్టెప్, ఈ స్టెప్ బాగుంటుందేమో? కొన్ని సార్లు డిస్కషన్స్ జరిగినాయి, లైక్ ఈ స్టెప్ బాగుంటుంది, ఆ స్టెప్. అండ్ రీసెంట్గా లైక్ ది ఛాంపియన్స్ చేసినప్పుడు చాలా, ఎందుకంటే చిన్నగా మనకి కూడా ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది కదా. సో మనం డిస్కషన్ చేస్తే దాని ఐడియాస్ మీద కొంచెం మనం కలిపి లైక్ టీమ్ వర్క్ ఉంటే ఇంకా బాగా అవుట్పుట్ వస్తుంది ఇన్ మై ఒపీనియన్. సో ఎస్, కలిసి చేసిన వాళ్ళం. ఓకే, సో ఇప్పుడు డీలో అంటే విన్నర్ని ముందే నిర్ణయిస్తుంటారు, నిజమేనా? ముందేనా? ముందే అంటే అంటే ముందే డిసిషన్ తీసుకుంటారు, కానీ అట్లా ఆడిపిస్తారు అని చెప్పేసి అన్నారు చాలా మంది. అట్లా విన్నర్ నిజంగా ఓట్స్ బట్టి డిసైడ్ చేస్తారా? ఓట్స్ బట్టి లైక్ స్టార్టింగ్ నుంచి చూస్తారు, టోటల్ పర్ఫార్మెన్సెస్ ఎండ్ వరకు, షూట్అవుట్ వరకు, గ్రాండ్ ఫినాలే వరకు, అండ్ తర్వాత డిసైడ్ చేస్తారు. స్టార్టింగ్ నుంచి డిసిజన్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్, స్టార్టింగ్ లోనే వాళ్ళు డిసిజన్ తీసుకుంటే తర్వాత పులిహార చేసేది అనుకో ఎగ్జాంపుల్ గా, సో వాళ్ళకి అంటే లైక్ జనాలకి కూడా అంత తెలుస్తుంది కదా, జనాలు పిచ్చి వాళ్ళు కాదు కదా, వాళ్ళకి కూడా అంత సెన్స్ ఉంటుంది. సో వాళ్ళు స్టార్టింగ్ లో ఎప్పుడూ డిసిజన్ తీసుకోరు. ఓన్లీ అన్ని టోటల్ ఎన్ని విన్స్ అయ్యారు, ఎంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, దాన్ని బట్టి వాళ్ళు ఎండ్ లో సెలెక్ట్ చేస్తారు. ఓకే, అంటే అదే మాకు చూపించినట్టు కరెక్ట్, అదే కరెక్ట్ ఉంటారు. ఇంకా చాలా మంది అనుకుంటున్నారు లేదరా ముందే ఇది చేస్తారు ముందే అని చెప్పేసి చాలా మంది, అందుకనే అడగాల్సి వచ్చింది. ఓకే, జడ్జెస్ గురించి సో చెప్పాలంటే నేను వాళ్ళ పేరు చెప్తా ఉంటాను, సో వాళ్ళ గురించి మీరు 2 పాయింట్లు చెప్పేసి అంతే, 2 పాయింట్స్. శేఖర్ మాస్టర్ స్టైలిష్ కొరియోగ్రాఫర్ అండ్ గుడ్ పర్సన్. ఓకే, అండ్ ప్రియమణి గారు బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ కైండ్ హార్టెడ్. అండ్ సో పూర్ణ మ్యామ్ గురించి చెప్పాలంటే షీఈస్ క్యూట్, లైక్ మాట్లాడినప్పుడు తెలుగు షీ డోంట్ నో అంత మాట్లాడడానికి తనకు కష్టం ఉంటుంది. ఐ థింక్ షీఈస్ క్యూట్ తెలుగు యాక్ట్రెస్ అని చెప్పొచ్చు, క్యూట్ తెలుగు యాక్ట్రెస్. Annie ma'am is oh my god, she's like bomb చెప్పొచ్చు, ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉంటుంది. సో షీఈస్ అన్ యాక్టివ్ కొరియోగ్రాఫర్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ పర్ఫార్మర్ ఆల్సో. అంటే ఇప్పుడు వీళ్ళందరూ అంటే ఆఫ్ స్క్రీన్లో మీతో ఎట్లా ఉంటారు? చాలా ఫ్రెండ్లీగా, చాలా నార్మల్గా ఉంటారు. మనం కొంచెం ఆలోచిస్తాము, వాళ్ళు యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ సెలబ్రిటీస్ కాబట్టి అలా వేరే వాళ్ళు ఆలోచిస్తారు నిజంగానే, కానీ అట్లాంటి నేను చూడలేదు. శేఖర్ మాస్టర్ కూడా లైక్ షూట్ అయిన తర్వాత చాలా నార్మల్గా మనం ఎలా మాట్లాడుతున్నామో అలాగే మాట్లాడతారు. అండ్ ప్రియమణి గారు కూడా, అండ్ పూర్ణ మ్యామ్, యానీ మ్యామ్, ఎవరు వచ్చినా చాలా కూల్గా ఉంటారు, నార్మల్గా ఉంటారు. ఓకే, ఇప్పుడు వీళ్ళందరిలో మీకు అంటే ఆన్ స్క్రీన్ వాళ్ళు చెప్తా ఉంటారు, మాకు కనిపిస్తుంది సో పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పేసి. సో ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్లో మీకు ఏమైనా సలహాలు ఇచ్చిర్రా? అంటే మీకు చెప్తారా ఇలా ఉండమ్మా, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి చెప్తారు, అట్లా మీకు దాంట్లో ఎవరు చెప్పినారు? లైక్ శేఖర్ మాస్టర్ చెప్పారు అండ్ ప్రియమణి మ్యామ్ కూడా లైక్ కొంచెం లైక్ అంత సిచ్యువేషన్ రాలేదు చెప్పడానికి, బట్ ఎంకరేజ్మెంట్ చేస్తూనే ఉంటారు. ఓకే, ఇంకోటి నేను విన్నాను, మీరు డ్యాన్స్ చిన్నప్పటి నుంచి మీరు సొంతంగా నేర్చుకున్నారంట, అంటే ఏకలవ్యుడిలాగా. సో అంటే మీకు ఎట్లా అబ్బింది ఆ డ్యాన్స్? అసలు ఫస్ట్ ఎక్కడ నేర్చుకున్నారు, ఎట్లా అసలు మీకు ఎట్లా వచ్చింది అసలు డ్యాన్స్ అంత మంచిగా, అంటే ఎవరు లేకుండా అంత బాగా నేర్చుకున్నారంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పేస్తారని డౌట్ ఉంది అందరికి. అంటే మీరు ఎట్లా నేర్చుకున్నారు? అంటే టీవీలో వచ్చినప్పుడు అది ఎక్కడ చేసేదా లేకుంటే ఎట్లా? లైక్ గాడ్ ఉంటే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఇన్ లైఫ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే ఎస్, టాలెంట్ అండ్ గిఫ్ట్ చెప్పొచ్చు, దేవుడు ఇచ్చిన గిఫ్ట్ నాకు.
సో ఒక రోజు లైక్ నార్మల్గా ఇంటి నుంచి లైక్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను ఇంట్లో రేడియో విని సాంగ్ చేస్తున్నాను, డాన్స్ చేసినప్పుడు తాతయ్య గారు ఉన్నారు, అమ్మమ్మ గారు వాళ్ళు కూడా చూస్తున్నారు బాగానే చేస్తుంది. అలా లైక్ డైలీ రొటీన్గా అయింది. 2 hours 3 hours అని అలా నార్మల్ చేసినాను. కొంచెం లైక్ 1 year తర్వాత మేము ఒకసారి ట్రై చేద్దాం కాంపిటీషన్లో వెళ్ళేసి లోకల్ కాంపిటీషన్స్లో వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ నాకేం ప్రైజ్ ఏమీ రాలేదు. మన అక్కడ దాకా కూడా గ్రేట్ ఫస్ట్ కాంపిటీషన్లో. ఎస్, ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కాను. కొంచెం భయం కూడా, కొంచెం డల్ ఉన్నాను. కానీ లైక్ వేరే వాళ్ళకి ఇచ్చారు కదా ప్రైజ్, అప్పుడు చాలా ఏడుపు వచ్చింది. వస్తుంది ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఆ ఫీల్ ఉంటుంది, మాకెందుకు. తర్వాత ఇంటికి వచ్చాక చాలా ఏడ్చాను ఆ రోజు. అప్పుడు కూడా తాతయ్య గారు నాకు ఎప్పుడూ బూస్టప్ ఇస్తూనే ఉంటారు. నేను ఎప్పుడు డల్ ఉన్నప్పుడు కానీ డల్ లేనప్పుడు కూడా కానీ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఎప్పుడో లైఫ్లో పాజిటివ్ ఉండాలి, అలా ఆలోచించుకుందు, అన్ని రోజులు మనది కాదు, పాజిటివ్గా ఉండాలి అని పాజిటివ్గానే అన్ని వైబ్స్ ఇస్తూనే ఉంటారు నాకు. సరే ఆ రోజు నుంచి చాలా కష్టపడాను. డే అండ్ నైట్ రిహర్సల్, ఇది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి. జిమ్నాస్టిక్ కూడా సెల్ఫ్గానే నేర్చుకున్నాను. తాతయ్య గారు కొంచెం లైక్ సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ హ్యాండ్స్ పెడితే నీకు సపోర్ట్ వస్తుంది, ఇక్కడ లెక్క పెడితే ఇలా ఉంటుంది అలా ఉంటుంది, చిన్న చిన్న సజెషన్స్ ఇచ్చింది. తాతయ్య తెలుసా జిమ్నాస్టిక్స్? జిమ్నాస్టిక్ అంటే తనకి కూడా లైక్ ఎలా ట్రైన్ చేయాలి అంత తెలియదు. కానీ కొంతమందికి లైక్ అబ్బాయిలు ఉంటారు కదా, ఇక్కడ ఫ్లై చేస్తున్నారు అక్కడ, సో మనం చూసి కొంచెమైనా ఐడియా వచ్చేస్తుంది వాళ్ళు ఎక్కడ హ్యాండ్ పెడుతున్నారు, వాళ్ళు ఎలా ఏ పొజిషన్లో ఉన్నారు, అలా ఎక్స్పీరియన్స్ తనకి వచ్చింది. నిజంగా మీరు నిజంగా ఒక ఏకలవ్యులాగా అంటే సొంతంగా చేయడం చాలా కష్టం. అవును, ఏదైనా సరే మనకు అనిపిస్తుంది కానీ చాలా చాలా కష్టం. సో మీకు వచ్చిన సరే మీరు చాలా లక్కీ అసలు నిజంగా. అదే అండ్ ఊర్లో కూడా లైక్ ఎవరు కొరియోగ్రాఫర్గా మంచి కొరియోగ్రాఫర్ నాకు దొరకలేదు. ఇక్కడ వచ్చాకనే ఎగ్జాక్ట్ చెప్పాలంటే జావేద్ మాస్టర్ దొరికారు నాకు. చిన్నప్పుడు ఉన్నప్పుడు కొంచెం మంచి కొరియోగ్రాఫర్ దొరికితే ఇంకా హైప్ ఉండేది. ఇప్పుడు జావేద్ మాస్టర్లో ఒకటి గుడ్ క్వాలిటీ ఒకటి బ్యాడ్ క్వాలిటీ చెప్పండి, ఏం చెప్తారు? బ్యాడ్ క్వాలిటీ అంటే నాకు ఎప్పుడు అనిపించట్లేదు. చాలా కూల్ పర్సన్ అండ్ హార్ట్ కూడా చాలా మంచిది. ఎందుకంటే నేను తనతో పాటు వర్క్ చేశాను కాబట్టి నాకు బాగా ఐడియా ఉంది. గుడ్ క్వాలిటీ అదే, కూల్గా ఉంటారు, నార్మల్గా ఉంటారు అండ్ ఉంటుంది. కొన్నిసార్లు నాకు డిఫికల్టీ మూమెంట్ ఉంటుంది, సో అప్పుడు కొంచెం బూస్టప్ ఇస్తారు, లేదంటే మార్చేసి ఇంకా సంథింగ్ నాకు లైక్ చేయొచ్చు అని పెట్టేస్తారు. సో ఐ థింక్ ఈస్ గుడ్ పర్సన్ అండ్ మా రిలేషన్ కూడా లైక్ బ్రదర్ సిస్టర్ ఎలా ఉంటారు అలానే ఉండేది. ఓకే, సో ఇప్పుడు బాలీవుడ్లో మీకు ఎవరు డ్యాన్స్ బాగా ఇష్టం హీరోలలో? తెలుసు కదండి, జూనియర్ ఎన్టీఆర్. బాలీవుడ్ రితిక్ రోషన్. ఐ లవ్ హిస్ స్టైల్. నిజంగా సూపర్ చేస్తారని నేను ట్రై చేసిన కానీ ఒకసారి ఇక పట్టేసుకుంది. వద్దు, నేను అందుకే చెప్తున్నాను కదా, రితిక్ రోషన్ అంటే రితిక్ రోషన్ సార్. అందుకే మళ్ళీ అప్పటి నుంచి ఫాలో అవుతలేండి, ఇక వద్దురా భయ నా బతికి బతుకుతాను వదిలేస్తాను. అవును, మీరు ఫోన్ ఎందుకు వాడరంట? నిజంగా ఎందుకు వాడలేరు ఫోన్? ఎక్కువ వాడరంట వై? ఇంట్రెస్ట్ లేదు. అదే ఎందుకు? ఇప్పుడు యూత్ అంతా దాంట్లో ఉంటారు ఎప్పటికీ, ఇట్లా ఫేస్బుక్ వాట్సాప్ అని చెప్పేసి ఎప్పుడు ఉంటారు కదా, ఎప్పుడు స్పెషల్గా ఉండాలి. ఓహో, యూనిక్ అనమాట. అది సూపర్ అని ఇట్లానే ఉండండి ఎప్పటికీ. ఇంకోటి ఇది రూమరా లేకుంటే ఏదో మీరు చెప్పాలి. సో జీలో ఉన్న అంటే కంటెస్టెంట్లు ఉంటారు కదా చాలా మంది, సో వాళ్ళకి మధ్యలో కొన్ని లవ్ స్టోరీస్ నడుస్తాయంట అని అంటున్నారు. ఇట్ ఈస్ ట్రూ? నిజమేనా? ఇప్పుడు డీలో ఉన్న కంటెస్టెంట్ల మధ్యలో సో లవ్ స్టోరీస్ ఉంటాయి, నడుస్తాయి అని అంటారు చాలా మంది, అది నిజమేనా? అది నాకు తెలీదు, ఎందుకంటే నా మైండ్ యాక్చువల్గా అస్సలు అక్కడికి వెళ్ళలేదు. అసలు ఇది ఉందా నాకు ఈరోజు తెలిసింది. జనాలు అలా ఆలోచిస్తారా అది కూడా నాకు ఈరోజు తెలిసింది. సో లవ్ స్టోరీస్ నడుస్తుంది అట్లాంటి నేనేం వినలేదు, నేను చూడలేదు యాక్చువల్గా, సో నాకు ఐడియా లేదు దాని గురించి. అంటే చాలా మంది అనుకుంటారు, నిజంగా చూసినప్పుడు అనిపిస్తుంది చాలా మందికి అంటూ ఉంటారు అనమాట. సో అందుకని అడిగాను. ఎప్పుడైనా మీ డ్యాన్సర్స్ మధ్యలో సో మీ కంటెస్టెంట్ల మధ్యలో మీరు చూసిన మట్టుకు గొడవలు జరిగినాయా? నేనంతా దగ్గర ఎవరితో ఉండను, గొడవ మీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు కానీ చూస్తాం కదా సార్, మీరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా దూరం చూస్తాం కదా వాళ్ళు జరుగుతున్నప్పుడు. అట్లా లేదు, నా ముందు జరగలేదు. మీ ముందు జరగలేదు, సో నాకు తెలియదు. యాక్చువల్గా మేము ధీలో ఉన్నప్పుడు కూడా లైక్ ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు. ఎస్, కాంపిటీషన్ అంటే కాంపిటీషన్, కానీ దాంట్లో గొడవలు ఏంటి అట్లాంటివి ఏమీ లేదు. లేదు. ఓకే, సో ఎన్టీఆర్ గురించి
చెప్పండి ఏం చెప్తారు? అండ్ అసలు మీకు ఎన్టీఆర్ ఎందుకు ఇష్టం? బికాజ్ ఈజ్ గ్రేట్ డాన్సర్. అందరికి మన అందరికీ తెలుసు, జనాలకి, ప్రేక్షకులకి అందరికీ తెలుసు. ఈజ్ సచ్ ఎ బ్రిలియంట్ డాన్సర్, ఈవెన్ సచ్ ఎ బ్రిలియంట్ యాక్టర్. అండ్ ఆబ్వియస్లీ నేను కూడా ఒక డాన్సర్ కాబట్టి నాకు తన ఇష్టం. నేను అంత మంచి యాక్టర్ ఉన్నాను లేదా అది నాకు తెలియదు, కానీ కొంచెమైనా డాన్సర్ ఆ కనెక్షన్ ఉంది కాబట్టి నాకు జూనియర్ ఎన్టీఆర్ సార్ ఇష్టం. ఓకే. సో ఆయన సినిమాలు చూసారా? సినిమాలు చూశాను. ఏ సినిమా చూసారు? టెంపర్ అంటారా మళ్ళీ? టెంపర్ చూశాను, జైల్ ఆఫ్ కుష చూశాను. జైల్ ఆఫ్ కుష స్వింగ్ జరా సాంగ్ చేసిన తర్వాత చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. 3 roles ప్లే చేశారు, అది అవుట్ ఆఫ్ ద బాక్స్. నిజంగా మైండ్ బ్లోయింగ్. అంటే మేము ఎప్పుడు చూడలేదు ఆయన దాంట్లో. సో అంటే డబుల్ యాక్షన్ చూసాం కానీ సో త్రిబుల్ యాక్షన్స్ అదే ఫస్ట్ టైం మేము కూడా చూడటం. సో మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. మీ లైఫ్లో మీకు ఎదురైన ఒక చేదు అనుభవం చెప్పాలంటే ఏం చెప్తారు? ఎదురైనా అంటే మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్, వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ అంటే ఒక ఉండదు లైఫ్లో. తాతగారికి వచ్చిన హార్ట్ అటాక్. ఓకే. చాలా అంటే అసలు మర్చిపోలేనని మూమెంట్ అది. అండ్ మళ్ళీ రాకూడదు అని నేను అదే దేవుడితో ప్రే చేస్తూనే ఉంటాను. ఆ రోజు అంటే 1-2 months ఐ థింక్, దానికన్నా దాటి చెప్పొచ్చు. తను లేకుండా ఉండాలంటే అసలు నేను ఎలా బ్రతకానో నాకే తెలుసు. ఎందుకంటే పిల్లలు కాబట్టి లోపలికి అస్సలు అలౌ చేయరు వాళ్ళు. వాళ్ళకి మనసు లేదా ఉందా, నేను ఎంత ఫీల్ అయ్యాను అప్పుడు. డాక్టర్ నేను ఎంత రిక్వెస్ట్ చేశారు, తాతయ్య గారు కూడా రిక్వెస్ట్, ఎవ్వరు వినట్లేదు. నో అంటే నో అంతే. కానీ అప్పుడు కూడా లేచిన తర్వాత ఫస్ట్ నా దగ్గర వచ్చేవాళ్ళు తాతయ్య గారు. అది చాలా అంటే చాలా దరిద్రమైన సిచ్యువేషన్, అది చాలా దరిద్రం సిచ్యువేషన్ నిజంగా. అంటే తాతగారు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ప్రేక్షకుల తరపున. అండ్ అంటే అది కాకుండా మీ పర్సనల్ లైఫ్లో సో మీరు బయటకు వెళ్తున్నప్పుడు, ఒక అమ్మాయి వెళ్తున్నప్పుడు చాలా ఉంటాయి కొన్ని, మీకు తెలుసు ఒక అమ్మాయి ఒంటరి బయటకు వెళ్తే ఏం జరుగుతుందని చెప్పేసి. సో అలాంటి ఏమైనా ఫేస్ చేసిరా అని? ఒక్కదానే ఎక్కడ వెళ్ళలేదు కదా, ఎప్పుడు దాదాజీ పక్కనే ఉంటారు. సిచ్యువేషన్ ఫేస్ చేయలేదు, కానీ లైక్ అలాంటి సిచ్యువేషన్ రాకూడదు లైఫ్లో నేను కోరుకుంటున్నాను. సూపర్. ఓకే. సో ఆఫ్టర్ డి అండ్ బిఫోర్ డి, సో మీ లైఫ్లో వచ్చిన మార్పు ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్తారు? బిఫోర్ డి అంటే ఎస్, నార్మల్ లైఫ్ జరుగుతుంది, లైక్ నార్మల్ పీపుల్ ఉంటారు కదా. ఆఫ్టర్ ది అంటే కొంచెం ఎస్, గోల్కి త్వరగా రీచ్ అవుతానని ఆ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ది ఇచ్చిన నిజంగానే నాకు లైఫ్ ఇచ్చింది. సో దీ తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి లైఫ్లో, నాలోనే చాలా చేంజెస్ వచ్చాయి. ఇంకోటి ఏంటంటే సో డీలో అతి తక్కువ కాలంలో అంటే ఫేమస్ అని మీరే, నాకు తెలిసి నేను చూసినట్టు మటుకైతే. సో అంటే మీరు ఉన్న తక్కువ కాలమైనా మీకు అంటే జనాలు గుర్తింపు ఎక్కువ వచ్చింది. సో అంటే మీ గ్రేస్ బట్టి, మీ డ్యాన్స్ బట్టి. సో అది ఎప్పటికీ అట్లా కాపాడుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, అది నా ఉద్దేశం. ఓకే. సో మీ లైఫ్లో ఉన్న ఒక మంచి స్వీట్ మెమొరీ చెప్పండి. గ్రాండ్ ఫినాలేలో జూనియర్ ఎన్టీఆర్ సార్ పర్ఫార్మ్ చేసిన అదే స్వీట్ మెమరీ నాకు ఎప్పటికీ. ఓకే. తెలుగు రాకముందు మీరు ఎంత ఇబ్బంది పడ్డారు? మీకు తెలుగు నేర్పడానికి అంటే ఎవరు ఎక్కువ మీకు అంటే సహకరించారు? ఎవరు కాదు, యాక్చువల్లీ అందరు చెప్పొచ్చు. అందరు ఎక్కడ వెళ్తే అక్కడ తెలుగు ఉంటుంది. స్టేజ్లో ఎక్కితే తెలుగు, ప్రదీప్ సార్ మాట్లాడితే తెలుగు, జడ్జెస్ కమెంట్స్ ఇస్తే తెలుగు, వేరే వాళ్ళు లైక్ సుధీర్ సార్, వర్షిణి మ్యామ్తో పాటు ఉంటే తెలుగు, తర్వాత రిహర్సల్ చేసినప్పుడు డాన్సర్స్ ఉంటే తెలుగు, మాస్టర్ చెప్పినప్పుడు తెలుగు 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 నాకు అంటే అందరూ హెల్ప్ చేశారు. అలాంటి లైక్ స్పెషల్ వ్యక్తులు ఉంటారు కదా, అట్లాంటి ఏం లేవు. అంటే టీచింగ్ చెప్పడం ఇక్కడ లేదా, ఇక్కడ ఇట్లా అనాలి, ఇది ఈ పదం ఈ పదం అర్థం ఇది వస్తుంది ఆ టైప్లో ఎవరైనా కోచింగ్ చేసినట్టు అట్లా ఏం లేదా? సూపర్. నిజంగా మీరు అసలు గ్రేట్ అండి. అంటే నాకు తెలిసిన మటుకు అంటే ఏమంటారు, ఎలాంటి మాస్టర్ లేకుండా మీరు సొంతంగా డ్యాన్స్ నేర్చుకున్నారు, యాక్టింగ్ నేర్చుకున్నారు, సో సొంతంగా ఎదిగినారు. సో అది చాలు నిజంగా. అంటే మీరు సొంతంగా ఏదైనా చేయగలరు. ఇప్పుడు తెలుగు, హిందీ కాకుండా మీకు ఇంకేదో వచ్చు, ఇంగ్లీష్ కాకుండా? ప్రస్తుతానికి ఏదో వచ్చు, కానీ ఇప్పుడు కన్నడ అండ్ తమిళ్ మీద ఫోకస్ చేస్తున్నాను. మాట్లాడతారా ఏమన్నా?
లేదు, ఫోకస్ చేస్తాను. నాకేం రాదులేండి, మీరు భయపడద్దు, అంత రిస్క్ తీసుకోండి. కానీ నేను నిజంగా చెప్తున్నాను కదా, నిజంగా చెప్పాలి, ఎప్పుడు లైఫ్ ఆనెస్ట్ ఉండాలి. అదే మేబీ అంటే నాకు తెలిసే అనుకున్నారేమో అని చెప్పేసి అడుగుతున్నాను అంతే. నాకేం తెలియదు, తెలుగు తప్ప నీకు ఇంకేం రాదు. ఓకే, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి ఒక 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? 2 మాటల్లో చెప్పాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అండి, ఎందుకంటే టీఎఫ్ఐ ఈజ్ గ్రేట్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. అండ్ టాలెంట్కి వాళ్ళు చూసుకుంటారు అండ్ ఛాన్స్ ఇస్తారు, అది నిజంగానే. అండ్ స్టోరీస్ కానీ ఎప్పుడు వచ్చినప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్తో వస్తారు అండ్ కొత్త ఫేసెస్కి, ఫ్రెష్ ఫేసెస్కి కూడా ఛాన్సెస్ ఇస్తారు. సో ఐ థింక్ బెస్ట్ ఇండస్ట్రీ అని చెప్పవచ్చు టీఎఫ్ఐ. ఓకే, అంటే ఒక మాటలో ఒక వస్తువుతో లేకపోతే ఒక దాంతో కంపేర్ చేయాలంటే దేంతో కంపేర్ చేస్తారు? ఐ కాంట్ కంపేర్ టీఎఫ్ఐ, నేను కంపేర్ చేయలేను. బికాస్ ఒక స్పెషల్ స్పెషల్ అంటే ఒక స్పెషల్ ప్లేస్ ఉంది టీఎఫ్ఐకి. అది వేరే ఇండస్ట్రీతో కానీ వేరే కంపేర్ చేయాలంటే ఐ కాంట్ డూ, నేను చేయలేను. ఓకే, సూపర్. అండ్ సో మీరు అంటే ఫ్యూచర్లో ఎట్లైనా మ్యారేజ్ చేసుకోవాలి కాబట్టి, సో మీరు లవ్ మ్యారేజ్ ఇష్టమా మీకు అరేంజ్ మ్యారేజ్ ఇష్టమా? నేను అసలు అక్కడికి నేను ఏం ఆలోచించలేదు, అరేంజ్ మ్యారేజ్ చేయాలా లవ్ మ్యారేజ్ చేయాలా. ఫస్ట్ అయితే నా గోల్ నేను రీచ్ అవ్వాలి, తర్వాత ఆలోచిస్తాను ఏం చేయాలి. ఇంకా చాలా టైం ఉంది కదా, డైరెక్ట్ గా ఈ క్వశ్చన్ కి ఎందుకు వచ్చేస్తారు అందరూ? అంటే అన్నీ అయిపోయినాయి, లాస్ట్ అన్ని అది మిగిలిపోయింది కదా, తెలుసు. అవును, ఇందాక మర్చిపోయినా. సో ఇప్పుడు అనిపించింది ప్రదీప్లా ఉన్నాను అంటే ఆయన లాగా కాదు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ప్రదీప్ గారు కన్నా మీరు గ్రేట్ అసలు. ఇది కట్ చేస్తా అన్న, కట్ చేస్తున్నా ప్రదీప్ అన్న, సారీ అన్న, ఏం లేదు, కట్ చేస్తా. కాదండి, లైక్ బాటమ్ నుంచి చెప్తున్నా నేను, బాటమ్ నుంచి, తను టాప్ నుంచి, మీరు బాటమ్ నుంచి. అంటే ప్లీజ్ అండి, వద్దు, నేను సారండి, ఇక్కడికి రాలిగా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు నిజంగా మీరు అనుకునే ఏందో కంపల్సరీ కావాలి 2021లో, అది మీ డ్రీము నెరవేరడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, చూసారు కదా, ఇది ఇవాళ ఇంటర్వ్యూ విత్ అక్షా ఖాన్ గారు. అండ్ ఐ హోప్ మీకు నచ్చుతుంది అండ్ మీరు ఎంజాయ్ చేసి అనుకుంటున్నాను. అండ్ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ స్మైలింగ్, బీ హ్యాపీ, లవ్ యూ ఆల్, టేక్ కేర్. నేను బంగారాజు, బాయ్.